ఓకే, అందరికీ నమస్కారము. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని సర్పపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్వే నంబరు 34, 35లో ఇక్కడ పూడూరు మండలం చెందినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అలాగే ఈ గ్రామం చెందినటువంటి ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కొంతమంది వీళ్ళంతా కలిసి కొంతమంది వ్యక్తులు కలిసి ఇక్కడ ఈ ల్యాండ్ కొన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కొన్న పక్క ల్యాండ్ అంట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీళ్ళంతా దళితుల భూమి. ఈ 3 ఎకరాల 31 గుంట ఉంది. మన సర్వే నెంబర్ 34లో 2 ఎకరాల 3 గుంటలు, సర్వే నెంబర్ 35లో 1 ఎకరా 18 గుంటలు. 1 ఎకరా 18 గుంటలు మన లక్ష్మమ్మ ఆనంద్ వాళ్ళ కుటుంబం సంబంధించి, ఎర్రల కుటుంబం సంబంధించి, చింతల యాదయ్య కుటుంబం సంబంధించి మన 2 ఎకరాల 3 గుంటల భూమి. వీళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులు. అక్కడ చూసుకుంటే జేసీబీలు, ట్రక్కాలు, లారీలు పెట్టి మొత్తం కూడా వీళ్ళంతా భూములు మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన రూలింగ్ పార్టీ ఉన్నటువంటి పిఎస్సీ చైర్మన్ సతీష్ రెడ్డి వాళ్ళ అంతా కూడా జేసీబీలు పెట్టి ఇక్కడ వెనకాల కూడా ఒకసారి జేసీబీలు చూపి, అక్కడ జేసీబీలు కూడా 2 జేసీబీలు అంతా కూడా మొత్తం భూములు మొత్తం దౌతున్న పరిస్థితి ఉంది. వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అంతా కూడా మొత్తం గుట్టలు మొత్తం భూములంతా తవ్వేసి గుట్టలుగా మట్టి పోసి ఈరోజు వీళ్ళను పొలాలకు రాకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు గతంలో వేరే వాళ్ళకి అమ్మిరు 20 ఏళ్ల క్రితం. వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి అప్పటి నుంచి వీళ్ళు కబ్జాలు ఉంటున్నారు. వీళ్ళు తాతల భూములు అంతా కబ్జాలు ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా అన్ని రకాలుగా రైట్స్ ఉన్నాయి. కానీ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు అన్నటువంటి ఇప్పుడు సతీష్ రెడ్డి, అలాగే ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ కింది భూమి కొన్నాము, ఈ భూమి కూడా మాకు అమ్మాలని చెప్పి వీళ్ళతోని రాత్రైనా పగలైనా కొన్ని పేపర్ రాయించుకున్నామని చెప్పి, అలాగే మేము కూడా కొన్ని అడ్వాన్స్ ఇచ్చినామని చెప్పి కూడా వీళ్ళ భూమిలోకి వచ్చి ఈరోజు అక్రమంగా ఈరోజు అంతా కూడా ఇట్లా సదును చేస్తున్న మొత్తం కూడా ఇక్కడ పంటలు వేయకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. అనేకసార్లు కూడా మాకు కూడా ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పి నాకు చెప్పారు. కానీ ఈరోజు ఇట్లా అంటే పంట వేయకుండా మొత్తం రోడ్లు దొవ్వేసి ఈరోజు ఇదంతా ఇళ్ల స్థలాల కోసం ఇంకేదేని కోసం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఇప్పటికి కూడా వీళ్ళ మీద కూడా ఇక్కడ సీసాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతా కూడా అనేక మంది ఈరోజు రౌడీలు, గుండెలు వచ్చి కూడా ఇక్కడ తాగి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టుకుంటా టార్చర్ చేసి వీళ్ళు భూములకు మీరు రావద్దని చెప్పి వీళ్ళు టార్చర్ చేస్తున్న ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. చంపేసామని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు కూడా అనేకసార్లు పోలీసులు కాంపిటీషన్ కూడా పోలీసులు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. వికారాబాద్ ఎస్పీ గారు, అలాగే మన వికారాబాద్ సిఐ గారు కూడా దీని మీద కాంపిటీషన్ కూడా మీద ఏమైనా నాకు సంబంధం చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే దళితుల మీద వాళ్ళు దాడి చేయడానికి వచ్చే సంపనికి వస్తే భూములు ఇలా కబ్జా చేసి కూడా అరకొర డబ్బులు ఇచ్చి కబ్జా చేసి కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, కాంపిటీషన్ కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వీళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళకి ఇస్తారా, లేకపోతే వీళ్ళ భూములు వీళ్ళకి వదిలిపెడతారని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు ప్రభుత్వాన్ని పోలీసులు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి సతీష్ రెడ్డి గారు మీకు రాజకీయ అండ ఉన్నది. స్పీకర్ మీ మనిషే, ముఖ్యమంత్రి మీ మనిషే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి ఇంకా కొంత 56 మంది రోజు వచ్చి ఇక్కడ తాగుతున్నారు అని చెప్తున్న పరిస్థితి ఉంది. సరే మీరు మీ డబ్బులు మీ ఇష్టం ఏమని చేసుకోండి. కానీ వీళ్ళ మీద దౌర్జన్యంగా వీళ్ళ భూములకు లాక్కోవడము, వీళ్ళ మీద దాడి చేయడము, సంపమరడము. ఇక్కడ పక్కన సీసీ కెమెరాలు పెట్టారు. మహిళలు వచ్చి పని చేసుకుందామంటే ఒక వాష్రూమ్, బాత్రూమ్ కోదామంటే కూడా సీసీ కెమెరాలు మొత్తం పెట్టి కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సరైన పద్ధతి కాదు. తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ భూములు, వాళ్ళ దళితుల భూములు దళితులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీని మీద అవసరమైతే జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారు కలిసి ఖచ్చితంగా రైతులకు సమస్య పరిష్కారం ఇచ్చే వరకు కూడా దళితుల సమస్య పరిష్కారం అయిన దగ్గర ఖచ్చితంగా వీళ్ళు వెంబడి ఉంటామని ఈరోజు మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దీన్ని ఆలోచించి సతీష్ రెడ్డి గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసిన పరిస్థితి ఉంది. అరకొర డబ్బులు ఇచ్చి దళితుల భూములు కబ్జా పెట్టి ఈరోజు మొత్తం రోడ్లు దోవేస్తున్న పరిస్థితి ఉంది. పొలాల్లో రాకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున అవసరమైతే పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్పీ ఆఫీస్ ధర్నా చేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని ఈరోజు ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా పేదల పక్షాన ఉండాలని చెప్పి కూడా మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాం.